ఈరోజు ప్రధానమైన పాఠ్యాంశం టైగా మండలం లేదా దీన్ని మరొక పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఉప ఆర్కిటిక్ ప్రాంతాలుగా మనకు మరొక పేరు. ఇది మనకు అతి ప్రధానమైన ప్రకృతి సిద్ధ మండలాల్లోని 13 మండలాల్లో ఇది మనకు పాఠ్యాంశంలో ఇవ్వబడిన 7వ మండలంగా మనం ఈ టైగా మండలాన్ని చూడడం జరుగుతుంది. ఇక ఈ టైగా మండలం మనకు సహజంగా ఉత్తర దక్షిణ ధృవాలకు అతి దగ్గరగా మనకు ఉత్తరార్ధగోళంలో 55 డిగ్రీల నుంచి మన 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఈ మండలం విస్తరించి ఉంది. ఈ మండలం జనరల్గా చిత్తడి నేలల ప్రాంతం అని కూడా జనరల్గా పిలుస్తారు. చిత్తడి నేలలు అంటే సహజంగా మార్సీ సాయిల్. ఈ మండలంలో ఎక్కువ నీటి నిల్వ ఉండి మనకు వివిధ రకాలైనటువంటి మట్టితో అంటే సాయిల్తో వివిధ రకాల కెమికల్ రసాయనిక సమ్మేళనం జరిగి చిత్తడి నేలలు సాధారణంగా ఏర్పడుతూ ఉంటాయి. మనకు ఈ మండలము ఈ మండలము ఏ రాష్ట్రాల్లో విస్తరించిందన్న విషయాన్ని తీసుకుంటే ఇది ఎక్కువ భాగం ఉత్తర అమెరికా ఖండంలోని అలస్కా ఉత్తర భాగం. అయితే అలస్కా ఉత్తర భాగం, కెనడా ఉత్తర భాగంలో ఈ టైగా మండలం విస్తరించి ఉంది. అలస్కా మనకు ఉత్తర అమెరికా దేశం, మనకు యుఎస్ఏ అమెరికా రాష్ట్రాల్లో అతి ప్రధానమైన ఒక రాష్ట్రంగా అలస్కా ప్రాంతం. ఈ అలస్కా ప్రాంతంలో ఉత్తర భాగాన్ని మాత్రం ఈ టైగా మండలంలోని భాగంగా ఉంది. ఇక కెనడా కంట్రీలో కూడా ఉత్తర భాగము ఈ మండలంలోకే వస్తూ ఉంటుంది. ఇక సహజంగా తీసుకుంటే రెండవ ఖండం యురేషియా ఖండం. ఈ యురేషియా ఖండం అనగా మనకు ఉత్తరాసియా ఖండం మరియు ఉత్తర యూరోపియన్ ఖండం, ఈ రెండు ఖండాల యొక్క సమ్మేళనమే యురేషియా ఖండం. జనరల్గా ఈ యురేషియా ఖండంలో స్కాండినేవియా దేశాలైనటువంటి నార్వే, స్వీడన్, మరి అదేవిధంగా నార్వే, స్వీడన్ నుండి ఫిన్లాండ్, రష్యా మీదుగా పసిఫిక్ మహాసముద్రం వరకు, అంటే పశ్చిమ నుంచి తూర్పు వైపుకు మనకు ఉత్తర ధ్రువం వైపుకు మనకు సహజంగా ఇది ఒక బెల్ట్ లాగా విస్తరించబడినటువంటి ఈ మండలము. ఇక జనరల్గా ఇక్కడ శీతోష్ణ స్థితి విషయంలో తీసుకుంటే ప్రపంచంలో అత్యధిక శీతోష్ణ స్థితి తారతమ్యం గల ప్రాంతంగా ఈ మండలంలో ఉంది. ఇక మనకు శీతోష్ణ స్థితుల వ్యత్యాసం, మనకు తారతమ్యంలో వ్యత్యాసము ఎక్కువగా ఈ మండలంలోనే తరచుగా కనబడుతుంటుంది. ఇది అత్యధిక శీతోష్ణ స్థితి వ్యత్యాసము సైబీరియా మండలంలోని సైబీరియా ప్రాంతంలో వెర్కోయనస్క్ మండల ప్రాంతంలో మనకు ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం అనేది సహజంగా కనబడుతూ ఉంటుంది. ఈ సైబీరియా ఉత్తర రష్యా ప్రాంతంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ప్రాంతము. ఈ వెర్కోయనస్క్లో మనకు అత్యధికంగా ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు కలిగి ఉన్న ప్రాంతము. ఇక్కడ ఆ వ్యత్యాసం అంటే అధిక ఉష్ణోగ్రత, అత్యల్ప ఉష్ణోగ్రత రెండింటి మధ్య ఒక తారతమ్యమే మనకు ఉష్ణోగ్రత వ్యత్యాసం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసము 65 డిగ్రీల సెంటీగ్రేడ్ వ్యత్యాసం, అంటే 65 డిగ్రీల వ్యత్యాసం అనేది ఇక్కడ సహజంగా మనకు ఉంటుంది. ఇక అంటార్కిటికా ఖండంలో జెనోస్థాన్ మినహా అత్యల్ప ఉష్ణోగ్రత గల ప్రాంతము సైబీరియా, వెర్కోయనస్క్. ప్రపంచంలో అంటార్కిటికా ఖండంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీన్ని మినహా మనకు ప్రపంచంలో మనకు అత్యధిక ఉష్ణోగ్రత సైబీరియాలోని వెర్కోయనస్క్ అనే ప్రాంతంలో -68 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఇక్కడ నమోదవుతూ ఉంటుంది. ఇది నమోదైన సంవత్సరం అంటే వెర్కోయనస్క్లో అతి తక్కువగా -68 డిగ్రీల సెంటీగ్రేడు మనకు సహజంగా మనకు 1892 ఫిబ్రవరి 5, 6, 7 తేదీల్లో మనకి -68 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక 210 రోజుల పాటు ఘనీభవించి ఉండే నది లీనా నది. ఇది రష్యాలో యాకుట్స్ అనే పట్టణం వద్ద ఇది ఉంది. అంటే మనకు రష్యాలో ఉన్న యాకుట్స్ వద్ద లీనా నది అనే ఒక నది ఉంది. ఇది దాదాపుగా సంవత్సరంలో 210 రోజులు పూర్తిగా మనకు మంచుతోనే కప్పబడి ఘనీభవించి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత లోతైన మంచినీటి సరస్సు బైకాల్ సరస్సు. ఇది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సరస్సు ప్రపంచంలోనే అత్యంత లోతైనది.
ఈ సరస్సు నుంచి మనకు సైబీరియన్ కొంగలు మనకు ఆంధ్రప్రదేశ్లోని మన కొల్లేరు సరస్సుకు ప్రతి సంవత్సరము డిసెంబర్ జనవరి నెలలో వలస వచ్చి అవి ఆ 2 నెలలు మనకు కొల్లేరు సరస్సులోకి ఉండి మనకు నుంచి 2 నెలల తర్వాత మళ్ళీ ఈ బైకాల్ సరస్సుకు వలస వెళ్తూ ఉంటాయి. అంటే ప్రపంచంలో అత్యంత లోతైన ఈ సరస్సు నుండి మనకు ఈ సైబీరియన్ బర్డ్ అంటే బైకాల్ సరస్సు అనేది సైబీరియా ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కొంగలని సైబీరియన్ కొంగలు అనే పేరుతోని బర్డ్స్ అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు. ఇక టైగా మండలంలో మనకు సాధారణంగా వర్షపాతం అతి తక్కువగా ఉంటుంది. 25 డిగ్రీల నుంచి 50 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే ఇక్కడ నమోదవుతుంది. ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రత ఫలితంగా ఇక్కడ మన ఏదైతే వర్షం కురుస్తుందో ఆ వర్షము ప్లస్ అక్కడ ఉన్న వివిధ రకాలైన నేలలు కెమికల్ రసాయనిక సమ్మేళనం చెంది ఇక్కడ చిత్తడి నేలలు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఇక్కడ కురిసే వర్షపాతాన్ని చక్రవాత వర్షపాతం అని మనకు ఋతుపవన వర్షపాతం లాగానే ఇక్కడ ఈ ప్రాంతంలో చక్రవాత వర్షపాతం అనేది ఇక్కడ కురుస్తుంది. అంటే తుఫాన్ వర్షపాతంలో మనకు సైక్లోన్ టైప్ ఆఫ్ ది వర్షపాతంగా ఇక్కడ కురుస్తుంది. ఇక 60 డిగ్రీల అక్షాంశం వద్ద జూన్ 21న వేసవిలో పగటి కాలము 18.5 గంటలు ఉంటుంది. అంటే మనకు ఉత్తరార్ధగోళంలో 60 డిగ్రీల అక్షాంశం వద్ద జూన్ 21 తేదీన మనకు సహజంగా ప్రతి సంవత్సరము జూన్ 21న వేసవి కాలంలో పగటి కాలము అత్యధికంగా 18.5 గంటలుగా ఉంటుంది. ఇదే అక్షాంశం వద్ద దక్షిణార్ధగోళంలో మనకు అతి తక్కువగా పగటి కాలం అనేది ఉంటుంది. దీనికి ఆపోజిట్గా దక్షిణార్ధగోళంలో అతి తక్కువగా మనకు పగటి కాలము ఉంటుంది. ఇక జనరల్గా సహజంగా అడవులు వన్యమృగాలు అంటే ఫారెస్ట్ మనకు వైల్డ్ లైఫ్ యానిమల్ గురించి తీసుకుంటే ఈ మండలంలో టైగా మండలంలో సాధారణంగా సతత హరిత శృంగాకార అరణ్యాలు పెరుగుతాయి. అంటే ఈ మండలంలో సహజంగా 2 రకాల అరణ్యాలు పెరుగుతుంటాయి. ఒకటి సతత హరిత అరణ్యాలు, రెండవది శృంగాకారపు అరణ్యాలు పెరుగుతూ ఉంటాయి. ఈ సతత హరిత అరణ్యాల్ని ఎవర్గ్రీన్ ఫారెస్ట్, అదే శృంగాకార అరణ్యాల్ని కోనిఫెరస్ ఫారెస్ట్గా పిలవడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఈ సతత హరిత అరణ్యాలు అత్యంత ఎత్తులో ఉండి అతిపెద్ద పత్రాలను మన ఆకులను కలిగి ఉండి ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇక అదేవిధంగా శృంగాకారపు అరణ్యాలు కూడా అత్యంత ఎత్తైనటువంటి పర్వత కొండ వాలు ప్రాంతంలో ఎక్కువగా శృంగాకార అరణ్యాలు ఉంటాయి. ఇక ఇక్కడ పెరిగే ఈ అరణ్యాల్లో పెరిగే ప్రధాన వృక్షాలు తీసుకుంటే స్ప్రూట్స్, లార్చ్, బిర్చ్, ఫర్, ఫైన్, విల్లో ఇలాంటి మనకు వృక్షాలు మనం ఎప్పుడూ చూడని మనకు ఎప్పుడు వినని పేర్ల లాంటి ఇలాంటి వృక్షాలు ఈ ప్రాంతంలో సహజంగా పెరుగుతూ ఉంటాయి. ఈ వృక్షాల నుంచి ఈ అరణ్యాల్లో పెరిగే వృక్షాల నుంచి అది అతి సున్నితమైనది అంటే సాఫ్ట్ వుడ్ అంటే అతి మెత్తటి మనకు వృక్షాలుగా వీటిని పిలవడం జరుగుతుంది. ఈ వృక్షాల నుంచి మనకు సహజంగా ఫ్లఫుడ్ కర్రగుజ్జును తీసి న్యూస్ పేపర్ తయారీలో ఎక్కువగా ఈ ప్రధాన వృక్షాలని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక భూమిలో సంచరించే జంతువుల్లో భూమిపైన సంచరించే జంతువుల్లో క్రూరమైన మాంసాహార జంతువు ధ్రువపు ఎలుగుబంటి. అంటే భూమి మీద అతి క్రూరమైన జంతువులలో మనకు భూమి ఉపరితలంపై సంచరించే అత్యంత క్రూరమైనటువంటి మాంసాహార జంతువు ధ్రువపు ఎలుగుబంటి. ఈ ప్రాంతంలోనే అంటే ఈ టైగా మండలంలో సహజంగా ఇలాంటి ధ్రువపు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర జంతువుల్ని మనకు ఆహారంగా తీసుకుంటూ ఇక్కడ ఇవి అత్యధికంగా డామినేట్ చేస్తూ ఉంటాయి. ఇక ప్రధాన పక్షులు ఇక్కడ ఈ ప్రాంతంలో టైగా మండలం ఉన్నటువంటి నివసించేటువంటి పక్షులు తీసుకుంటే ప్రధానంగా గ్రవూస్, వడ్రంగి పిట్ట, గ్రాస్ బిక్ అనే వంటి ఈ 3 రకాలైనటువంటి పక్షులు అత్యధికంగా ఈ మండలంలో మనం చూడవచ్చు. ఇక ఆర్థిక ప్రగతి ఈ ప్రాంతంలో ఎకనామికల్ డెవలప్మెంట్ విషయంలో తీసుకుంటే ఇక్కడ ప్రధాన వాణిజ్య పంటని మనకు ఫర్ వృక్షము మనకు ప్రధాన వాణిజ్య పంట. ఫర్ అనే వృక్షము అత్యధికంగా మనకు కోనిఫెరస్ ఫారెస్ట్ అంటే శృంగాకార అరణ్యాల్లో అత్యంత ఎక్కువగా పెరిగి అత్యంత వాణిజ్యపరంగా లాభాన్ని సమకూరుస్తున్నటువంటి వృక్షం.
ఈ వృక్షము మనకు సహజంగా అత్యధికంగా రష్యా దేశంలో అత్యధికంగా ఇది ప్రధాన వాణిజ్య పంటగా పండిస్తూ ఉంటారు. ఇక రష్యాలో మనకు ఈ ఫర్ వృక్షాన్ని 726 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సహజంగా ప్రతి సంవత్సరం మనకు ఇక్కడ ఫర్ని వ్యాపార ధోరణిలో ఇక్కడ ఎక్కువగా మనకు పెంచుతూ ఉన్నారు. ఈ ఫర్ క్షేత్రాల్లో పెంచే జంతువులు ఈ అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ఈ మెత్తటి ఈ వృక్షాల్లో మనకు క్షేత్రాలు అంటే అత్యంత ఒక విస్తీర్ణం ఒక క్షేత్రంగా అంటే ఒక అత్యధికంగా విస్తీర్ణంలో దీన్ని పెంచడం అనేది రష్యాలో జరుగుతుంది. ఈ క్షేత్రాల్లో పెంచే జంతువులు సహజంగా ఈ ఫర్ వృక్షాల మధ్యలో పెంచబడే మనకు ఈ జంతువులు తీసుకుంటే మింక్స్, గుంటనక్కలు, ఫర్ వాణిజ్యం అనగా ఉన్ని వాణిజ్యం. ఈ ఫర్ వాణిజ్య ప్రాంతంలో మనకు సహజంగా ఫర్ నుంచి ఉన్నిని కూడా తీయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత తీసుకుంటే కర్రగుజ్జు. ఈ ప్రాంతంలో కర్రగుజ్జు అంటే శృంగాకార అరణ్యాల యొక్క వృక్షాల నుంచి కర్రగుజ్జుని తీయడం అనేది సహజంగా ఇక్కడ ప్రధాన వ్యాపారాత్మక ధోరణిలో జరుగుతున్న వర్తక వ్యాపారం. ఈ కర్రగుజ్జు నుండి జనరల్గా మ్యాప్ అంటే న్యూస్ ప్రింట్ అంటే పేపర్ న్యూస్ పదాలు మనకు జనరల్గా ఏదైతే న్యూస్ పేపర్ వస్తుందో మార్నింగ్ టైంలో ఆ పేపర్ నుంచి ఎక్కువగా మనకు ఈ కర్రగుజ్జు నుంచే తయారు చేస్తుంటారు. ఈ కర్రగుజ్జు మ్యాప్ అంటే ఈ కర్రగుజ్జు ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యధికంగా కర్రగుజ్జును అంటే శృంగాకార అరణ్యాలు అత్యధికంగా ప్రపంచంలో కెనడా, రష్యా దేశంలో అత్యధికంగా మనకు శృంగాకార అరణ్యాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ రెండు దేశాల్లో మనకు ఎక్కువగా కర్రగుజ్జు ఉత్పత్తి ఉంటుంది కాబట్టి ఈ కెనడా, రష్యా దేశాల్లో మనకు న్యూస్ పేపర్ తయారీకి సంబంధించినటువంటి పేపరు తయారవుతుంటుంది. ఇక కెనడా ప్రపంచంలోనే అల్యూమినియం కర్మాగారంలో అత్యధికంగా అతిపెద్ద అల్యూమినియం కర్మాగారం ఉన్నటువంటి ప్రాంతం కెనడాలో క్విబెక్ ప్రాంతంలోని అర్విడా వద్ద మనకు ప్రపంచంలో అతిపెద్ద అల్యూమినియం పరిశ్రమ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ శ్రేష్టమైన ఇనుప ఖనిజం ఇక్కడ సహజంగా తీసుకుంటే ఈ మండలంలో మనకు అత్యంత నాణ్యమైనటువంటి మనకు ఇనుప ఖనిజం స్వీడన్ దేశంలో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా నాణ్యమైనటువంటి ఇనుమును స్వీడన్ దేశంలో అంటే ఈ టైగా మండలంలో ఉన్నటువంటి మనకు ఉత్తర యూరోపియన్ ఖండంలో మనకు ఈ టైగా మండలంలో ఉన్నటువంటి ఈ స్వీడన్ దేశంలో ఎక్కువగా శ్రేష్టమైన ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఉత్తర ధ్రువానికి దగ్గరగా గల నగరం అంటే సహజంగా ఈ మండలంలో మనకు ఈ టైగా మండలం టండ్రాకు దగ్గరగా అంటే దాదాపుగా ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి నగరంలో అతి ప్రధానమైన నగరంగా ముర్మనాస్క్ అనే పట్టణము. ఇది రష్యాలో మనకు ఉత్తర రష్యా అంటే దాదాపుగా రష్యాకు ఉత్తర సరిహద్దులో మనకు ఆర్కిటిక్ మహాసముద్రానికి దగ్గరగా ఉంటుంది. ఇది ఉత్తర ధ్రువం దగ్గర గల నగరంగా ముర్మనాస్క్ని మనకు సహజంగా చూడడం జరుగుతుంది. అంటే ఉత్తర ధ్రువానికి అతి దగ్గరగా ఉన్న అతి పెద్ద ప్రధాన నగరం ముర్మనాస్క్. టైగా మండలంలో అతి పెద్ద నగరం ఆర్ఖెంజెల్. ఇది కూడా మనకు సహజంగా రష్యా దేశంలోనే ఉంది. ఈ ఆర్ఖెంజెల్ అనేది అతి పెద్ద నగరం టైగా మండలంలో. ఇది రష్యాలో ఉత్తర సరిహద్దుగా ఈ పట్టణాన్ని మనం చూస్తాము. ఇక సైబీరియాలో ప్రధాన నగరం ఇర్కుటస్క్ అనే ప్రధాన నగరం సైబీరియా ప్రాంతంలో ఉంది. అంటే సైబీరియా అనేది రష్యాలో ఉత్తర రష్యా ప్రాంతంలో ఉన్న అతి ప్రధానమైనటువంటి ప్రాంతం సైబీరియా. ఇక్కడ ఈ సైబీరియా ప్రాంతంలో మనకు ఇర్కుటస్క్ అనే ఒక ప్రధానమైనటువంటి పట్టణం. ఇది సైబీరియాలో ఉంది, రష్యా దేశంలో. ఇక తర్వాత ఉత్తర అమెరికా ప్రధాన నగరం, ఉత్తర అమెరికా ఖండంలో ప్రధాన నగరంగా పిలువబడుతున్నటువంటి ఫైర్ బ్యాంక్స్ అంటే ఈ పట్టణము అలస్కా అంటే అమెరికా దేశం యుఎస్ఏ దేశానికి సంబంధించినటువంటి ఫైర్ బ్యాంక్ అనే ఈ పట్టణము అలస్కా ప్రాంతంలో మనకు అరేబియా సముద్రం పసిఫిక్ మహాసముద్రానికి అతి దగ్గరగా ఉన్న పట్టణం. ఇక మనకు అటు తర్వాత ఈ టైగా మండలం తర్వాత అతి ప్రధానమైనటువంటి చివరి మండలం టండ్రా మండలం.
ఈ టండ్రా మండలం అనేది మనకు సాధారణంగా ఎక్కువగా మనకు ఈ చాప్టర్ నుంచి ఎక్కువ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ టండ్రా అనగా సహజంగా మంచు ఎడారి. ఇది మనకు ఉత్తర ధ్రువానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ టైగా అనే జనరల్గా టైగా భాషలో దీన్ని మంచు ఎడారి అనే పేరుతోని పిలుస్తుంటారు. ఈ మంచు ఎడారులు సహజంగా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి ఈ మంచు ఎడారులని శీతల ఎడారులు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలో మనకు దాదాపుగా అతిపెద్ద మంచు ఎడారులో తీసుకుంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం ఉంటున్నాయి. ఈ మండలము సహజంగా 70 డిగ్రీల నుంచి 80 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఇది ఎక్కువ భాగము ఉత్తరార్ధగోళంలోనే విస్తరించి ఉంది. ఇక ఈ మండలం టైగాలకు ధ్రువ హిమాచ్ఛాదిత ప్రాంతాలకు మధ్య విస్తరించబడి ఉంది. సహజంగా ఈ టైగా మండలము మరియు ధ్రువ హిమాచ్ఛాదిత ప్రాంతాలకు అంటే ఉత్తర ధ్రువానికి మధ్యలో ఉన్నటువంటి మనకు టండ్రా మండలం. ఈ టండ్రా మండలం అనేది మనకు టైగాకు ఉత్తర ధ్రువానికి మధ్యలో మనకు సహజంగా విస్తరించి ఉంది. ఈ టండ్రాలు ఉత్తరార్ధగోళంలోని మంచు ఎడారులుగా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఉత్తరార్ధగోళంలో ఉన్న మంచు ఎడారి ఎక్కడ విస్తరించిందంటే దేన్ని పిలుస్తారంటే టండ్రా మండలాన్ని మంచు మండలంగా పిలవడం జరుగుతుంది. ఇక ఈ టండ్రాలో శీతాకాలంలో అంటే ఈ టండ్రా ప్రాంతంలో శీతాకాలం జనవరిలో మనకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు అంటే -34 డిగ్రీల నుంచి -40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అనేది సాధారణంగా మైనస్లో ఇక్కడ నమోదవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు సహజంగా శీతాకాలంలో అతి తక్కువ ఉష్ణోగ్రత మనకు -34 -40 డిగ్రీల మధ్య ఉంటే వేసవిలో ఇక్కడ సరాసరి ఉష్ణోగ్రత మనకు -10 డిగ్రీల నుంచి మనకు అంటే సాధారణంగా ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదవుతుంది. ఇది సహజంగా 9 నుంచి 10 నెలల పాటు ఇక్కడ ఈ ఉష్ణోగ్రత నమోదవుతుంది. వేసవిలో మనకు అత్యధికంగా ఉష్ణోగ్రత 2-3 నెలలు మాత్రమే ఇక్కడ ఉంటుంది. అంటే వేసవి కాలంలో 9 నుంచి 10 నెలలు వేసవి కాలంలో ఉంటే ఇక శీతాకాలం 2 నుంచి 3 నెలలు మాత్రమే అతి తక్కువ శీతాకాలం అనేది సహజంగా ఇక్కడ చూడడం ఉంటుంది. ఈ ప్రాంతంలో 3 నెలలు కటిక చీకటి ఉంటుంది. అంటే శీతాకాలంలో దాదాపుగా ఈ ప్రాంతంలో మనకు సాధారణంగా కటిక చీకటిగానే మనం చూడడం జరుగుతుంది. ఈ 3 నెలల కాలం నవంబర్ డిసెంబర్ ఈ నెలలో సూర్యుడు ప్రకాశించడు. అంటే 3 నెలల కాలం నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో 2 నెలల మధ్య సూర్యుడు ఈ ప్రాంతంలో కనిపించడు. సహజంగా మనకు రాత్రి కాలంగా చూడడం జరుగుతూ ఉంటుంది. ఫిబ్రవరి మార్చిలో సూర్యుడు ప్రకాశిస్తుంటారు. కానీ ఈ ప్రాంతంలో మనకు ఫిబ్రవరి మార్చ్ మధ్యకాలంలో సూర్యుడు ఇక్కడ సూర్యకిరణాలు అంటే సూర్యుడు ప్రకాశిస్తుంటారు. అంటే సూర్యకిరణాలు ఈ ప్రాంతంలో మనకు ప్రసరిస్తూ ఉంటాయి. ఇక మే జూన్ జూలై ఈ 3 నెలల కాలం పాటు సూర్యుడు అస్తమించడు. ఈ ప్రాంతంలో మనకు సూర్యుడు అనేది అస్తమించాడు ఈ 3 నెలల కాలంలో. ఇక ఇక్కడ ఆకాశము భూగోళం కలిసి ఉన్నట్లుగా కనిపించే ప్రదేశము దిగ్మండలం అంటారు. సహజంగా ఇక టైగా మండలంలో సాధారణంగా ఆకాశము భూమి కలిసినట్టుగా ఉండే ప్రాంతాన్ని సహజంగా దిగ్మండలం లేదా క్షితిజం మండలం అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ఈ మండలంలో సంవత్సరం పొడవునా మంచు గడ్డ కట్టి ఉంటుంది. సహజంగా ఈ ప్రాంతంలో మనకు -డిగ్రీల ఉష్ణోగ్రత సరాసరి మనకు 10 డిగ్రీల కంటే ఎక్కువ -డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణంలో నీటి ఆవిరి మంచు రూపంలో ఈ ప్రాంతంలో కురుస్తూ ఆ కురవబడినటువంటి మంచుగడ్డల రూపంలో గడ్డగట్టి ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి ఆర్కిటిక్ మహాసముద్రం కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక ఇలా మంచుతో కప్పబడి ఉన్నటువంటి సంవత్సరం పొడవునా మంచు గడ్డగట్టి ఉండడాన్ని ఫార్మాఫ్రాస్ట్ అని జనరల్గా పిలుస్తూ ఉంటారు.
వేసవిలో ఉష్ణోగ్రతల వలన కలిగే మంచుగడ్డలు నీటిలో తేలియాడుతూ సముద్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అయితే శీతాకాలంలో పూర్తిగా మంచుతోనే కప్పబడ్డట్టుగా ఉండే ఈ ప్రాంతము కొంత వేసవి కాలంలో మనకు కొంత వేడికి మనకు అక్కడ ఉపరితలంలో ఉన్నటువంటి మంచు కొంత కరిగి కొన్ని మంచు ఖండాలు అంటే కొన్ని కిలోమీటర్ల పొడవున్నటువంటి మంచు ఖండాలు మనకు కింది భాగంలోకి అంటే పల్ల ప్రాంతంలోకి మంచుగడ్డలు నీటిలో తేలియాడుతూ కింది ప్రాంతం పల్ల ప్రాంతంలోకి మనకు అవి ప్రవహించడం అనేది సహజంగా జరుగుతుంది. ఇలా గడ్డలు నీటిలో తేలియాడుతూ సముద్రంలోకి ప్రవేశిస్తూ ఉన్నటువంటి ఈ మంచు గడ్డలని ఐస్బర్గ్ అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు. సూర్యుని కిరణాల వలన నక్షత్ర కాంతుల వలన పరావర్తనం చెందే ఎర్రని పచ్చని కాంతి తెరలను అరోరా బొరియాలసిస్ అనే పేరుతోని పిలుస్తుంటారు. అంటే సహజంగా ఇక్కడ నక్షత్రాల కాంతులు అంటే ఆకాశంలోని నక్షత్రాల కాంతులు ఈ ప్రాంతంలో మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఉపరితలంపై నక్షత్ర కాంతులు మనకు ప్రసరించడం వలన ఆ కాంతులు మంచుపై పడి అవి పరావర్తనం చెంది ఆకాశంలోకి ఈ వెలుతురు ప్రవేశించి ఎర్రని పచ్చని కాంతి తెరలను మనకు ఇక్కడ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ కాంతులను ఉత్తరార్ధగోళంలో ఉత్తర ధ్రువం వద్ద అరోరా బొరియాలసిస్ అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో కూడా ఈ కాంతులని ఉత్తరార్ధగోళంలో అరోరా బొరియాలసిస్, దక్షిణార్ధగోళంలో అరోరా ఆస్ట్రాలసిస్ అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు. ఇక టండ్రాలో పెరిగే సహజ వృక్షజాలం ఇక్కడ పెరిగే అరణ్యాలు తీసుకుంటే మనకు టండ్రా పొదలు అంటే మనకు బుష్ పొదలు అంటారు. బుష్లు, టండ్రా గడ్డి భూములు, టండ్రా ఎడారి వృక్షజాలం అంటే ఇక్కడ వృక్షాలని అరణ్యాలని సాధారణంగా 3 భాగాలుగా విభజించారు. టండ్రా పొదలు, టండ్రా గడ్డి భూములు, టండ్రా ఎడారి వృక్షజాలంగా ఇక్కడ పిలవడం జరుగుతుంది. సహజంగా టండ్రా పొదలంటే అక్కడక్కడ ఎత్తు తక్కువ ఉండి చిన్న చిన్న పొదల్లాగా బుష్ పొదల్లాగా మనకు ఇక్కడ అవి కనబడుతుంటాయి. ఈ టండ్రా పొదలు మనకు జనరల్గా వాటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్డర్, విల్లో, చిరు పొదల్ ఇవి సహజంగా టండ్రా పొదల పేరుతోని వీటిని పిలుస్తుంటారు. టండ్రా గడ్డి భూములు ఈ ప్రాంతంలో పెరిగే గడ్డి భూమిని మోజెస్, లైచెన్లు, స్లెడ్జ్లు, పూల మొక్కల వంటి వివిధ రకాల పూల మొక్కలు ఈ ప్రాంతంలో బాగా పెరుగుతూ ఉంటాయి. ఇక ఈ ప్రాంతంలో ఉన్న మరొక రకమైనటువంటి వృక్షజాలం తీసుకుంటే మనకు పాపీలు, లిల్లీలు, వయోటెట్స్, బటర్కప్స్. యురేషియాలోని టండ్రా వాసుల్ని సహజంగా లాపులు అనే పేరుతోని పిలుస్తుంటారు. అంటే యురేషియా ఖండం అంటే ఇటు ఆసియా ఉత్తర భాగాన్ని మనకు యూరప్ ఉత్తర భాగంలోని ఈ ప్రాంతాల్లో ఈ టండ్రా మండలాన్ని మనకు ఈ టండ్రా మండలంలో నివసించే ఈ ప్రాంత ప్రజల్ని లాపులు అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా మనకు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఈ అలస్కా ప్రాంతం అనుకోండి, మరియు అటు తర్వాత ఉత్తర కెనడాలోని కొంత భాగం, ఇటు ప్రాంతాలు తీసుకుంటే ఆసియా మనకు యూరప్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలని లాపులంటే ఉత్తర అమెరికా అంటే కెనడాకు ఉత్తర సరిహద్దు మరియు అలస్కాకు ఉత్తర సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే ప్రజల్ని ఎస్కిమోలు అనే పేరుతోని సహజంగా వీళ్ళని పిలుస్తూ ఉంటారు. టండ్రాలో ప్రధాన పక్షి టండ్రా ప్రాంతంలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి పక్షి తీసుకుంటే ధ్రువపు గుడ్ల గూబ ఈ ప్రాంతంలో ప్రధానంగా మనకు ప్రధానమైన పక్షి. టర్మిగాన్ వంటి పక్షులు ఈ ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ టండ్రా మండలంలో ప్రధాన జంతువు తీసుకుంటే ధ్రువపు జింక, రెయిన్ డీర్ అనే పేరుతోని సహజంగా పిలుస్తుంటారు. ఈ ధ్రువ జింప మరియు స్లెడ్జ్ కుక్కలు వంటివి కూడా ఈ ప్రాంతంలో మనకు సహజంగా కనబడుతూ ఉంటాయి. ఇక కస్తూరి మృగం కూడా మనకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అతి ప్రధానమైన జంతువులు. అంటే ధ్రువపు జింక, స్లెడ్జ్ కుక్కలు, కస్తూరి మృగం వంటివి ఈ ప్రాంతంలో ప్రధాన జంతువులుగా పిలువబడుతున్నాయి. ఇక కస్తూరి మృగం నుంచి కొవ్వు నుండి స్టెంట్లను తయారు చేస్తుంటారు. సహజంగా ఇక్కడ జంతువుల నుండి
కొవ్వును తీసి ఆ కొవ్వు నుంచి స్టంట్లు మనకు ఆ గుండెకు సంబంధించినటువంటి వేసినటువంటి రక్త ప్రసరణకు అనుకూలంగా ఉండడానికి స్టంట్లు వేస్తుంటారు. అలాంటి స్టంట్లని ఇక్కడ ప్రధాన జంతువుల నుంచి మనకు తీయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎస్కిమోల్ అనే మనకు ఉత్తర అమెరికా ఖండంలో నివసిస్తున్నటువంటి ఎస్కిమోలు సహజంగా ఎస్కిమోల యొక్క లాంగ్వేజ్ భాషలో ఎస్కిమోలు అనగా మంచు బూట్ల వ్యక్తి అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు. మంచు బూట్ల వ్యక్తి అని వీరిని పిలవడం జరుగుతుంది. ఎస్కిమోలు అనగా వీరు 2 బృందాలుగా ఉంటారు. ఎస్కిమోలు మనకు ఉత్తర అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఈ ఎస్కిమోల్ని మనకు సహజంగా 2 బృందాలుగా వీరు విడిపడి నివసిస్తూ ఉన్నారు. ఒకటి ఇన్యూయిట్ అనగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, యుపిక్ జాతి అనే 2 రకాలైనటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు. వీరు ఈ 2 రకాలైనటువంటి ఈ ప్రజల గుంపుల్లో ప్రజల్లో 5000 సంవత్సరాల క్రితం రష్యా సైబీరియా ప్రాంతం నుంచి బేరింగ్ జలసంధి వాటి నుండి ఉత్తర అమెరికాలోకి ప్రవేశించారు. సైబీరియాలో మనకు సహజంగా ఈ ఎస్కిమోల్ అనేవారు మనకు 5000 సంవత్సరాల క్రితం రష్యాలోని సైబీరియా ప్రాంతం నుండి బేరింగ్ జలసంధి వాటి ఉత్తర అమెరికా నుండి అంటే బేరింగ్ జలసంధి ద్వారా ఉత్తర అమెరికా ఖండంలోకి వీరు ప్రవేశించినట్టుగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆసియా ఖండాన్ని ఉత్తర అమెరికా ఖండాన్ని 2 ఖండాలను వేరు చేస్తున్నటువంటి జలసంధి బేరింగ్ జలసంధి. ఈ జలసంధి గుండా మనకు రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి మనకు ఈ ఎస్కిమోలు ఉత్తర అమెరికా ఖండంలోకి ప్రవేశించినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. ఇక వీరి జనాభా విషయాన్ని తీసుకుంటే మనకు అత్యధికంగా జనాభా అనేది ఈ ప్రాంతంలో అతి తక్కువ జనాభా అనేది సహజంగా నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా మంచుతోనే కప్పబడి ఉండడం వల్ల ఇక్కడ మనకు నివాసానికి అంత అనుకూలమైన ప్రాంతంగా మనకు ఇది కనబడదు. వీరి జనాభా సైబీరియాలో అతి తక్కువగా 2000 జనాభా కంటే మనకు ఎక్కువగా ఉండే అవకాశం లేదు. కెనడాలో దాదాపుగా ఈ మండలంలో 22,500 మంది ప్రజలు మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు. అంటే ఇక అలస్కా ప్రాంతంలో మనకు దాదాపుగా ఈ మండలంలో ఉన్నటువంటి అలస్కా ప్రాంతంలో 30,000 జనాభా కంటే ఎక్కువగా ఏమీ లేదు. ఇక గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతి పెద్ద దీవైనటువంటి గ్రీన్లాండ్ ఉత్తర ధ్రువానికి అతి దగ్గరగా ఉంటుంది. అంటే మనకు గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలో అతి పెద్ద ద్వీపం. అంటే అన్ని వైపులా నీటిచే ఆవరించబడి ఉంటుంది కాబట్టి దీన్ని గ్రీన్లాండ్ని ద్వీపము అనే పేరుతోని సహజంగా పిలుస్తుంటారు. ఈ గ్రీన్లాండ్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్న ప్రాంతంలో ఏదైతే మనకు మంచు ప్రాంతం అయితే ఉంటుందో ఆ ప్రాంతంలో మనకు సహజంగా 43,000 జనాభా మాత్రమే ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఇక ఈ మండలంలో అతి తక్కువగా టైగా టండ్రా మండలంలో అతి తక్కువగా జనజీవనం ఉండడానికి ప్రధాన కారణం తీసుకుంటే ఇక్కడ పూర్తిగా ఉపరితలంలో కాలాలు లేకపోవడం, ఇక్కడ పూర్తిగా మంచుతోనే ఉండడం వలన అతి విధంగా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతాలు కాకపోవడం వలన ఈ టైగా టండ్రా ప్రాంతంలో మనకు అతి తక్కువ జనాభాని నమోదవుతూ ఉంటుంది. ఇక వీరి సామూహిక జీవనం కోసం కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళందరూ సామూహికంగా ఒక్కొక్క గుంపులుగా వీరు సాధారణంగా జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 500 జనాభా ఉన్న గ్రామాలు అలస్కాలో ఉన్నాయి. అంటే వీళ్ళు జీవనం అనే గుంపులుగా ఉన్నప్పుడు అతిపెద్ద గుంపుగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి ఒక గుంపు అంటే ఒక గుంపుగా సాగిస్తున్న అతిపెద్ద జనాభా గుంపు కలిగిన ప్రాంతం అలస్కాలో దాదాపుగా 500 జనాభా ఉన్న గ్రామాలు చాలా ఎక్కువగా ఇక్కడ అలస్కా ప్రాంతంలో చూడవచ్చు. ఇక సహజంగా వీరు ధరించే బూట్లు ఈ ప్రాంతంలో మనకు సాధారణంగా వీళ్ళు ధరించే బూట్లు తీసుకుంటే మనకు ముక్ లుక్ అనే పేరుతోని వీరు ధరించే బూట్లని ముక్ లుక్ అనే పేరుతోని ఈ మండలంలోని భాషలో ప్రజలను బూట్లను అంటే షూస్ని పిలుస్తూ ఉంటారు. వీరు సముద్ర ప్రాంతాల్లో సీల్ తిమింగలాలను వేటాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రధానమైనటువంటి వృత్తిగా మనకు సముద్ర జీవులను వీరు పట్టి వాటిని ఆహారంగా తీసుకుంటారనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. సముద్ర ప్రాంతంలో సీల్ తిమింగలాలను వీరు ఎక్కువగా సముద్రం నుంచి వీళ్ళు మనకు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
కరిబౌ తిమింగలాన్ని వేటాడడానికి 100 మంది వెళ్తారు. అంటే ఈ ప్రాంతంలో మనకు సాధారణంగా సీల్ మరియు తిమింగలాన్ని ఎక్కువగా పట్టి ఈ ప్రాంతంలో ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కరిబౌ అనే తిమింగలాన్ని వేటాడడానికి 100 మంది వెళ్తారు. అంటే కరిబౌ అనేది తిమింగలాల్లో అతి పెద్ద పరిమాణంలో అత్యధికంగా బరువు ఉన్నటువంటి అతి పెద్ద తిమింగలం. దీన్ని వేటాడడానికి మనకు సహజంగా 100 మంది ఇక్కడ వేటాడడానికి సముద్రంలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సీల్ని వేటాడడానికి 10 నుంచి 12 మంది అవసరపడుతూ ఉంటారు. అంటే సీల్ అనేది కూడా ఆ ప్రాంతంలో సీలలో ఎన్నో రకాల ప్రాంతం సీల్ అనేది కూడా అతి పెద్ద పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ దీన్ని కూడా వేటాడడానికి 10 నుంచి 12 మంది అవసరపడుతూ ఉంటారు. అయితే ఈ సీల్ని వేటాడడానికి సహజంగా హర్పూన్లు అనే ఒక రకమైనటువంటి ఆయుధాలని వీరు బరిసెల్ లాంటి వాటిని విసిరి ఆ సీల్ని ఎక్కువగా సముద్రం నుంచి పట్టి వాళ్ళు ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ తర్వాత వీరి నివాసాలు మనకు విచిత్రమైన వీళ్ళ నివాసాలు మనకు మంచు ఇండ్లు అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు. వీళ్ళు నివసించే నివాసాలని మంచు ఇల్లు అంటే సహజంగా మంచు ఇల్లును వీరి భాషలో ఇగ్లూలు అనే పేరుతోని పిలుస్తుంటారు. ఇగ్లూ అనగా ఆశ్రయము అని అర్థం. ఇగ్లూ అనే అంటే మంచు ఇండ్లు ఇవి అర్ధచంద్రాకారంలో ఉంటూ మనకు ఈ గృహాలలో మనకు సముద్రం నుంచి వచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి చేపలు, తిమింగలాలు ఇలాంటి వాటి నుంచి వచ్చినటువంటి కొవ్వు ద్వారా మనకు ఆ అర్ధచంద్రాకారం మంచు ఇండ్లలో మనకు దీపాలు వెలిగించుకొని మనకు ఉపరితలంలో అంటే మంచు ఇండ్ల ఉపరితలంలో పూర్తిగా మంచు కురవబడి మంచు ఉపరితలం ఉంటే మనకు ఇంటి లోపల మనకు ఈ కొవ్వుతోని ఏర్పాటు చేసుకున్నటువంటి ద్వీపాలను వీళ్ళు వెలిగించుకుంటారు. అంటే లోపల నుంచి బయట నుంచి చలి అనేది ఈ గృహాల మంచు ఇండ్లలోకి ప్రవేశించదు. లోపల ఉన్నటువంటి వేడిమి అంటే ఇది బయటి ప్రాంతంలోకి అంటే ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళేందుకు ఆస్కారం లేకుండా ఇలా అర్ధచంద్రాకారంలో వీళ్ళు ఇండ్లను నిర్మించుకోవడం అనేది సహజంగా ఉంటుంది. ఇక పశ్చిమ అలస్కా ప్రాంతంలో మనకు సహజంగా వాల్రస్ అనే చేప చర్మంతో గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మనకు అలస్కా రాష్ట్రమైనటువంటి అమెరికాలోని అలస్కా రాష్ట్రమైనటువంటి ఈ అలస్కా రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలో మనకు ఎక్కువగా పసిఫిక్ మహాసముద్రానికి దగ్గరగా వాల్రస్ అనే చేపలు ఎక్కువగా లభిస్తుంటాయి. ఈ చేపల్ని ఆహారంగా తీసుకోవడమే కాకుండా ఇక్కడ ఈ వాల్రస్ చేప యొక్క చర్మంతో గుడారాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఇక్కడ చేపలు అతి పెద్ద పరిమాణంలో ఉండడం చేత మనకు ఒక 5-6 మనకు రకాల చర్మాలను ఉపయోగించి కొన్ని గుడారాలు ఏర్పాటు చేసుకొని ఆ గుడారాల్లో మనకు ఎక్కువగా వీళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇక ఉత్తర అలస్కాలో తిమింగలాల పక్కటెముకలలో గుండ్రటి ఇండ్లను నిర్మించుకుంటారు. ఇక తిమింగలాలు అనేవి సహజంగా అతి పెద్ద పరిమాణంలో ఉండి అది ఎక్కువగా బరువు ఉంటుంది కాబట్టి ఈ తిమింగలాల యొక్క పక్కటెముకలను ఉపయోగించి ఒక కట్టెలాగా అంటే వెదురు కట్టెలాగా ఈ తిమింగలాల పక్కటెముకలను తీసి ఇలా బెండ్ చేసి గుండ్రటి ఈ అర్ధచంద్రాకారపులో ఇండ్లను నిర్మించుకోవడం జరుగుతుంటుంది. జనరల్గా ఇక్కడ సముద్ర జీవుల యొక్క అవశేషాల నుంచి మనకు పక్కటెముకల నుంచి వీటిని నిర్మించుకోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఇక గ్రీన్లాండ్ ప్రాంతంలో రాతి పలకలతో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు. సహజంగా గ్రీన్లాండ్ దీవిలో మనకు ప్రధానంగా రాతి పలకలతో స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. అంటే రాతి పలకలను ఉపయోగించి మనకు గోడలుగా అదేవిధంగా పైకప్పులుగా కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకొని మనకు సహజంగా ఇక్కడ మనకు బయట నుంచి వచ్చే అతి చల్లని ఉష్ణగాలు మనకు -డిగ్రీలో ఉండే ఉష్ణోగ్రత నుంచి ఉండే చల్లటి మనకు మంచు -డిగ్రీ నుంచి మనకు భూమి అంటే ఈ నివాసాలలోకి మనకు చలి ప్రవేశించకుండా లోపల నివసించడానికి మనకు రాతి పలకల్ని కూడా సహజంగా ఇక్కడ వాడుతూ ఉంటారు. ఇక ఎస్కిమోలో ఎక్కువగా కరిబౌ అనే జంతువుల పిల్ల చర్మాన్ని ఇష్టపడుతూ ఉంటారు.
ఇక్కడ ఉన్నటువంటి ఎస్కిమోలు అంటే ఉత్తర అమెరికా ఖండంలోని మనకు ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్నటువంటి మనకు ఉత్తర అమెరికా ఖండంలో నివసించేటువంటి ఎస్కిమోలు మనకు సాధారణంగా వీరు కరిబౌ అనే జంతువు పిల్ల చర్మాన్ని ఇష్టపడుతూ ఉంటారనేది ఇక్కడ తెలుస్తుంటుంది. ఇక ఇది ఎందుకు అంతగా ఇష్టపడతారనే విషయాన్ని తీసుకుంటే ఈ చర్మము మెత్తగా ఉన్నిలాగా ఉండి అత్యంత మనకు వెచ్చగా ఉండడానికి ఈ చర్మాన్ని వాడుతూ ఉంటారు. ఎక్కువగా వెచ్చగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక ఎస్కిమోలు ఆహారం ఈ ప్రాంతంలో ఉత్తర అమెరికా ఖండంలో నివసిస్తున్నటువంటి ఈ ఎస్కిమోలు ప్రధానంగా ఆహారంగా మాంసము, చేపలు, జంతువుల కొవ్వుని ఎక్కువగా వీళ్ళు ఆహారంగా తీసుకుంటారు. అంటే ఇక్కడ జీవించే జంతువులకు అంత చర్మం కింది భాగంలో అత్యధికంగా కొవ్వుతో నిర్మించబడి ఉంటుంది చర్మము. కాబట్టి ఈ ప్రాంతంలో ఈ జంతువులను మాంసము, చేపలు ఇక్కడ ఈ జంతువుల నుంచి వచ్చేటువంటి కొవ్వుని మనకు సహజంగా ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన ఆట అంటే గేమ్ అంటే వినోద కార్యక్రమాలకు కింద తీసుకుంటే కుస్తీ, పరుగు పందెం, హర్పూన్లు, వెసరం. కుస్తీలు పట్టడం, పరుగు పందాలు అనేవి సహజంగా ప్రస్తుతానికి మన ఈ కాలంలో కూడా మన ప్రాంతంలో కూడా మనం సహజంగా చూస్తుంటాం. ఇక్కడ హర్పూన్లు అనేది మనకు సముద్రంలోని సీల్ చేపల్ని పట్టడానికి ఇవి విసురుతూ ఉన్నటువంటి ఒక రకమైన బరిసెల లాంటి ఒక ఆయుధాలు. ఇక తర్వాత తీసుకుంటే ఇక్కడ విందులు, వినోదాలు నిర్వహించే వ్యక్తుల్ని షామాన్లు అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. వీరు ఆత్మలో ప్రపంచంతో అనుసంధానకర్తలుగా వీరు గుర్తిస్తూ ఉంటారు. అంటే షామాన్లు అంటే వీరు ప్రపంచంతో మనకు వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రపంచంతో వీరు అనుసంధానించబడి వీళ్ళు ఆ ప్రాంత ప్రజల యొక్క మనకు కల్చరు, మన సామాజిక, సాంఘిక, ఆర్థిక విషయాలు వాళ్ళకు తెలుస్తాయనే విషయాన్ని వీళ్ళు నమ్మి ఈ ప్రాంతంలోని వ్యక్తులు వినోదాలు మనకు విందులు వినోదాల్లో ఈ వ్యక్తుల్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక వీరు జనన మరణాలను ఆత్మలు శాసిస్తాయని నమ్మడం అనేది సహజంగా ఈ ప్రాంత ప్రజలో ఉంటుంది. ఆత్మను తృప్తిపరచడానికి శిల అనే దేవతని పూజిస్తూ ఉంటారు. ఈ మండలంలో వీరు జనన మరణాలు ఆత్మలు శాసిస్తాయనే విషయాన్ని వీరు నమ్ముతూ వచ్చారు. అంటే పుట్టుక మరణం అనేది ఆత్మలే శాసిస్తాయని ఆత్మను గుర్తించారనేది ఆత్మ ద్వారా వీళ్ళు ఎక్కువగా ఆత్మ సాక్షాత్కారానికి ఎక్కువగా ఆత్మని ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక సహజంగా ఆత్మను తృప్తిపరచడానికి శిల అనే దేవతని ఇక్కడ ఎక్కువగా పూజిస్తుంటారు. ఆత్మను తృప్తిపరచడం అనేది ఒక దేవత. మనకు సహజంగా మన ప్రాంతంలో తీసుకుంటే మనకు ఆత్మను ఏదైతే సోల్ ఉంటుందో ఆ సోల్ని ప్రపంచ విశ్వంలో ఉన్నటువంటి పరమచైతన్య శక్తితో అనుసంధానించడం వలన మనకు అనంతమైనటువంటి శక్తి మన అంతర్భాగంలోకి ప్రవేశించి మనం ఆధ్యాత్మికంగా భగవంతుని గురించినటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉంటుంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఆత్మను తృప్తిపరచడానికి సహజంగా మానవునికి ఎన్నో రకాల కోరికలు, ఎన్నో రకాల మనకు అవకాశాల గురించి మనం వెతుక్కోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అంటే మనకు ఆ కోరికల నుంచి కానీ మనకు ఆహారంలోని అత్యధికంగా ఆహారంగా తీసుకోవడానికి భోజన ప్రియులైనటువంటి విషయాల గురించి మనకు ఎన్నో ఆర్థికంగా ఎంతో ఎదగాలనే విషయం నుంచి ఎన్నో రకాల ఈగో నుంచి మనకు బయటపడడానికి ఆత్మను తృప్తిపరచడానికి మనకి ఈ ప్రాంతంలో శిల అనే దేవతని సహజంగా పూజిస్తూ ఉంటారు. ఇక ఇటు సహజంగా తీసుకుంటే భగవంతుని ఆత్మ అనేది భగవంతుతో అనుసంధానమైనప్పుడు మనకు అనంతమైనటువంటి శక్తి విశ్వం నుంచి మన అంతర్భాగంలోకి ప్రవేశించి మన యొక్క సబ్టల్ సిస్టమ్ అంటే మనకు మానవుని యొక్క సూక్ష్మ వ్యవస్థ అనేది దాదాపుగా అంతర్భాగంలో మనకు సంతృప్తి చెందడం, ఈ సంతృప్తి చెందడమే ఆత్మ సాక్షాత్కారంగా మనకు సహజంగా పిలవడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ ఈ ప్రాంత ప్రజల్లో కూడా ఆత్మసాక్షాత్కారం గురించి ఎక్కువగా మనకు దేవతల్ని పూజిస్తారనేది తెలుస్తూ ఉంటుంది. ఈ కాలంలో విగ్రహాల పూజ అనేది మనకు ఇప్పటికీ ఉంది. ఈ పూజ అనేది శిల అంటే విగ్రహాలను దేవతల్లో ఏదైతే దేవాలయాల్లో శిలారూపంలో ఉన్నటువంటి దేవతల్ని మనం పూజిస్తాం. అక్కడ ఈ ప్రాంతంలోని ప్రజలు కూడా శిలను ఒక దేవతగా
వీరు కొలవడం అనేది సహజంగా జరుగుతుంటుంది. అంటే మనకు సహజంగా మన ఋతుపవన ప్రాంతంలో కూడా ఋతుపవన మండలంలో ఏదైతే దేవతల్ని మనం పూజిస్తున్నామో అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని రకాల దేవతల్ని వివిధ శిలల్ని దేవతా రూపంలో పూజిస్తారనేది మనకు ఇక్కడ కొంత అర్థమవుతూ ఉంటుంది. ఇక వరి ఆహార దేవత, ఈ ప్రాంతాల్లో వరిని ఆహార దేవతగా జనరల్గా పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ వరి ఆహార దేవతని సెడాల్ను సెడ్నా అనే నమ్మకంతో ఈ ఆహార దేవతని పిలుస్తూ నమ్ముతుంటారు. ఈ దేవత నమ్మకం అనేది భగవంతుని మీద ఎక్కువగా నమ్మకం అనేది ఈ ప్రాంతంలో సహజంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక ఐస్లాండ్ దేశం నుండి వైకింగ్లు అనే జాతి వారు ఉత్తర ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ 1200 నుంచి 1400 సంవత్సరాల వరకు ఎస్కిమోలతో వారికి సంబంధాలు కొనసాగినట్టుగా తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఐస్లాండ్ దేశం నుండి మనకు సహజంగా ఐస్లాండ్ దేశము ఇది గ్రీన్లాండ్ ద్వీపానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ ఐస్లాండ్లోని భాగమే గ్రీన్లాండ్ దీవి ఐస్లాండ్ దేశంలోని భాగంగానే చూడడం జరుగుతుంటుంది. ఈ ఐస్లాండ్ దేశం నుండి వైకింగ్లు అనే జాతి వారు అంటే ఒక జాతి అంటే ఒక గ్రూప్ ఆఫ్ ది ప్రజల్ని వీళ్ళు వైకింగ్లు అనే జాతితో అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ వైకింగ్లు జాతి వారు ఉత్తర ప్రాంతానికి వెళ్ళి అంటే ఎస్కిమోలైనటువంటి ఉత్తర అమెరికా ఖండంలోకి ప్రవేశించి 1200 నుంచి 1400 సంవత్సరాల మధ్యకాలంలో మనకు సహజంగా ఎస్కిమోలతో మమేకమై వాళ్ళతో కలిసి వీరు నివసించినట్టుగా మనకు తెలుస్తుంది. వీళ్ళు ఎస్కిమోలతో కలిసి ఎన్ని అంశాలను సాంఘిక సామాజిక విషయాల్లో వారితో కలిసిపోయి వాళ్ళు కొంతకాలం వారితో నివసించినట్లుగా తెలుస్తూ ఉంటుంది. ఇక 1776-78 మధ్య బ్రిటిష్ దేశానికి చెందిన మార్టిన్ ఫ్రాస్ బీసర్ అనే అన్వేషకుడు ఉత్తర ప్రాంతాలకు వెళ్ళడంతో మనకు బ్రఫిన్ దీవుల అన్వేషణ మరింత పెరిగిందనేది ఇతను సూచిస్తున్నాడు. అంటే ఈ సంవత్సరాల మధ్యన 1576-78 మధ్యన బ్రిటిష్ దేశానికి చెందినటువంటి అతను ఒక అన్వేషకుడు. ఈ అన్వేషకుడైనటువంటి ఇతను ఉత్తర ప్రాంతాల్లోకి వెళ్ళడంతో అంటే ఉత్తర ప్రాంతంలోకి అంటే ఉత్తర అమెరికా ఖండ ప్రాంతంలోకి మనకి ఈ మండలంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి బఫిన్ దీవుల అని కనుక్కొని ఆ ప్రాంతాన్ని బఫిన్ దీవుల అనే ప్రాంతాన్ని కనుగొని వాటికి బఫిన్ దీవులు అనే పేరుతో వాటిని పిలవడం తో అక్కడ ఆ దీవుల యొక్క అన్వేషణ అనేది వీళ్ళు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇక 1728లో రష్యా వాసులు ఉత్తర ప్రాంతాలకు అంటే సైబీరియా అలస్కా వెళ్ళి ఎస్కిమోలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. అంటే ఏదైతే లోపల ఉన్నారో మనకు రష్యాలో ఉన్నటువంటి రష్యా ఉత్తర ప్రాంతం అంటే సైబీరియా ప్రాంతంలోని ప్రాంత ప్రజలైనటువంటి వారు సైబీరియా అంటే వారిని జనరల్గా సైబీరియా అలస్కాలోకు వెళ్ళి సైబీరియా అంటే రష్యాలోని సైబీరియా ప్రాంతం నుంచి ఇటు పశ్చిమ ప్రాంతంలోని అలస్కా కెనడా ప్రాంతంలోకి వెళ్ళి ఆ కెనడా అలస్కా ప్రాంతంలోని ఎస్కిమోలతో సంబంధాలు ఏర్పరచుకున్నట్టుగా 1728లో వాళ్ళు మనకు ఈ సైబీరియా ప్రాంత ప్రజలు అలస్కా ప్రాంతంలోకి ప్రవేశించి మనకు ఎస్కిమోలతో సంబంధాలు ఏర్పరచుకున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇక డెనిస్ నార్వేయన్ అనే శాస్త్రవేత్తలు ఉత్తర ప్రాంతాలకు వెళ్ళి ఎస్కిమోల గురించి అన్వేషించారు. డెనిస్ దేశము నార్వే దేశానికి సంబంధించినటువంటి ఈ రెండు దేశాల్లోని కొంత శాస్త్రవేత్తలు ఉత్తర ప్రాంతాలైనటువంటి అలస్కా ఉత్తర కెనడా సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నివసించే ఎస్కిమోల గురించి కొంత అన్వేషణ జరిపినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఉత్తర భాగం నుండి వాయువ్య చైనాకి మార్గాన్ని అన్వేషించినట్టుగా కూడా తెలుస్తూ ఉంటుంది. 1850 తర్వాత యూరోపియన్లు ఉత్తర అమెరికా వాసులు ఉత్తర ప్రాంతాలకు రావడంతో ఎస్కిమోల రోగనిరోధక శక్తి క్షీణించినట్టుగా మనకు తెలుస్తుంది. 1850 తర్వాత యూరోపియన్లు ఉత్తర అమెరికా వాసులు ఉత్తర ప్రాంతాలకు రావడంతో ఎస్కిమోలు రోగనిరోధక శక్తి మనకు తగ్గి ఆ ప్రాంత ప్రజల యొక్క వివిధ రకాలైనటువంటి రోగాలు ఈ ప్రాంత ప్రజలకు రావడం అనేది జరిగింది. దాంతో ఫలితంగా మనకు
రోగనిరోధక శక్తి ఈ ప్రాంత ప్రజలకు తగ్గినట్టుగా తెలియజేస్తుంది. ఇక ఎస్కిమోలు మొదటగా త్రిమింగలాల వేట చేసినప్పటికీ తర్వాత వీటిని అమ్మడం ప్రారంభించారు. ఎస్కిమోలు మొదట తమ ఆహారంగా మాంసాహారంగా తిమింగలాలు వేటాడి వాటిని మాంసాహారంగా తీసుకోవడం, వాటి యొక్క చర్మాలను పక్కడెముకల్ని వివిధ రకాలుగా ఉపయోగించుకొని తర్వాత వాటి మిగిలినటువంటి మనకు తిమింగలాలకు సంబంధించినటువంటి మాంసాహారం కావచ్చు వీటిని వివిధ ప్రాంతాలకు అమ్మడం అంటే వర్తకం చేయడం అనేది జరిగింది. వీరు యూరోపియన్లతో సంబంధాలు మెరుగుపరచుకోవడంతో మసూచి, క్షయ, జలుబు వంటి వ్యాధులు వచ్చాయి. అంటే ఈ యూరోపియన్లతో సంబంధాలు ఏర్పరచుకోవడంతో మనకు ఈ ఎస్కిమోలకు సహజంగా మసూచి, క్షయ వంటి మనకు వివిధ రకాలైనటువంటి భయంకరమైన వ్యాధులు ఈ ప్రాంత ప్రజలు కూడా ఎక్కువగా వ్యాపించినట్టు తెలుస్తుంది. ఎస్కిమోలు ఇతర ప్రాంతాల వారితో ఏర్పరచుకున్న సంబంధాన్ని వృద్ధి పతనము అంటారు. అంటే ఎస్కిమోలు ఇతర ప్రాంతాల్లో ఏదైతే రష్యా ప్రాంతంలో, సైబీరియా ప్రాంతంలోని మరియు స్వీడన్, డెన్మార్క్ మనకు నుండి ప్రాంత ప్రజలతో వారు ఏర్పరచిన సంబంధాల ఫలితంగా ఈ ప్రాంత ప్రజల ఎస్కిమోల ప్రాంత ప్రజల యొక్క వృద్ధి పతనం అంటే ఎకనామికల్గా వీరు అత్యధికంగా ఎకనామికల్గా ఈ ప్రాంత ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆర్థికంగా మనకు డౌన్ఫాల్ అయినట్టుగా తెలుస్తుంది. ఎస్కిమోలు వివిధ దశలు వారు 1859 నుంచి 1910 మధ్య తిమింగలాల వేటాయించారు. 1925 నుంచి 1950 మధ్య తిమింగలాల వ్యాపారాలు చేశారు అంటే చర్మాలతో. ఆ తర్వాత 1950 నుంచి సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఆర్థికంగా వీరు ఎకనామికల్గా ఎదగడం అనేది సహజంగా జరిగింది. 1960లో పట్టణాలు ఏర్పరచుకున్నారు. 1970లో చమురు నిల్వల అన్వేషణ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక వీరు ఉపయోగించే పడవల్ని సహజంగా ఉమియాక్స్, ఖయాక్స్ అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు. వీరు ఉపయోగించే బండ్లను స్లెడ్జ్ బండ్లు 10 నుంచి 14 కుక్కలు లాగుతుంటాయి. అంటే ఇక్కడ కుక్కల్ని ఎడ్ల బండ్లకు లాగా పశువులను ఉపయోగించినట్టుగా ఇక్కడ కుక్కల్ని ఉపయోగిస్తుంటారు. 3 నుంచి 7 కిలోమీటర్ల 2 గంటల వేగంతో 1 టన్ను బరువును లాగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ 2 గంటల్లో 3 నుంచి 7 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ ఈ స్లెడ్జ్ బండ్లను లాగడం అనేది కుక్కలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ కంక్లూషన్ తీసుకుంటే చివరిగా మనకు టైగా టండ్రా మండలాల్లో ప్రధానంగా 2 చాప్టర్లతో ఏదో ఒక క్వశ్చన్ ఈ 2 చాప్టర్ల నుంచి మనకు ప్రధానంగా వచ్చే అవకాశం అనేది ఉంది. మనకు జనరల్గా ఉత్తర ధ్రువాలకు అతి దగ్గరగా ఉత్తర ధ్రువానికి అతి దగ్గర ఉన్న టైగా టండ్రా మండలాల్లో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి వృక్షాలు, వాటి యొక్క ఉపయోగాలు, ఈ ప్రాంతంలో నివసించే ప్రజల గురించి కొంత వివరంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా ఇక్కడ నివసిస్తున్న ప్రజల వారి యొక్క ఆహారపు అలవాట్లు, వారు ఎలాంటి జంతువులను వాళ్ళు సహజంగా పెట్ జంతువులను ఉపయోగిస్తూ ఉంటారు, ఈ ప్రాంతం ప్రజల యొక్క ఆహార నియమాలు, ఇక్కడ పెరిగే అరణ్యాల్లోని వృక్షాలు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయనేది మనకు ఈ 2 మండలాల్లో ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అయితే ఈ మండలాలు ఈ 2 టైగా టండ్రా మండలాల్లో మనకు ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ఈ 2 మండలాల్లో మనకు ఏ ఖండాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అనే విషయం తీసుకుంటే అలస్కాలో ఈ 2 మండలాలు విస్తరించి ఉన్నాయి. కెనడా దేశంలో కూడా విస్తరించి ఉన్నాయి. మనకు యూరప్కు ఉత్తరార్ధగోళంలో ఉత్తర సరిహద్దులో ఉన్నాయి. ఆ తర్వాత రష్యాలోని మనకు సైబీరియా ప్రాంతంలో కూడా ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి ఎక్కువ ప్రాంతము ఈ 2 మండలాల్లో మనకు సహజంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొన్ని రకాలైనటువంటి మనకు అంటే ఎర్రని, పచ్చని ఒకటి నక్షత్రాల నుంచి వస్తున్నటువంటి వెలుతురు లాంటి కొన్ని రకాల మనకు వెలుతురు పరావర్తనం చెంది కాంతి అనేది ఒక రకమైన కాంతి ఏర్పడుతుంది. ఎర్రని పచ్చని కాంతి ఏర్పడుతుంది. ఈ ఎర్రని పచ్చని కాంతి ఏర్పడడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే ఉపరితలంపై అతి తెల్లని మంచుపై ఈ కిరణాలు ప్రసరించడం వల్ల మనకు వివిధ రకాల కాంతి తెరలు అనేవి ఏర్పడుతుంటాయి. ఈ కాంతి తెరల్ని మనకు సహజంగా ఉత్తరార్ధంలో అరోరా బోలియాసిస్ అనే పేరుతోని సహజంగా పిలుస్తుంటారు. కాబట్టి ఇవి అతి ప్రధానంగా మనకు కొంత జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. ఇక వేసవి కాలంలో ఇక్కడ కరిగే మంచుగడ్డలు నీటిలో తేలాడుతూ ఉంటాయి. అంటే ఈ 2 మండలంలో దాదాపుగా అక్కడక్కడ కొంత పెద్ద మంచుగడ్డలు నీటిలో తేలాడుతూ ఉంటాయి. వాటిని జనరల్గా ఐస్బర్గ్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు.
ఈ మండలం పొడవునా మంచుగడ్డ అంటే సహజంగా ఈ 2 మండలాల్లో దాదాపుగా ఉష్ణోగ్రతలు -డిగ్రీలో ఉండడం వల్ల ఈ ప్రాంతంలో మనకు సంవత్సరం పొడవునా మంచు గడ్డ గట్టి ఉండడాన్ని ఏమంటారనే పేరుతో పిలుస్తారంటే పర్మాఫ్రాస్ట్ అనే పేరుతోని సహజంగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మండలాలకు అతి దగ్గరలో మనకు సహజంగా మనకు ఆకాశం భూమి కలిసినట్టుగా ఉంటుంది. అలా ఆకాశం భూమి కలిసి ఉన్న ప్రాంతాన్ని సహజంగా దిగ్మండలం అనే పేరుతోని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ టైగా టండ్రా మండలంలో మనకు 9 నుంచి 10 నెలల వరకు వేసవి కాలం ఉన్నట్టుగా తెలుస్తుంది. 2-3 నెలల మధ్య సహజంగా శీతాకాలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ఎండాకాలంలోనే అత్యధికంగా సూర్యుడు ఎక్కువ గంటలు మనకు ప్రకాశిస్తున్నాడు. అతి తక్కువ కాలము ప్రకాశిస్తున్న నెలలో తీసుకుంటే శీతాకాలంలో సహజంగా భూ ఉపరితలం పైన భూమధ్య రేఖ ఉత్తరార్ధగోళంలో మరియు దక్షిణార్ధగోళంలో సూర్యకిరణాలు ప్రసరించడం దాన్ని బట్టి వారి యొక్క భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ మనకు రాత్రి పగళ్ళ మధ్య కాల వ్యత్యాసాలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. అంటే భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువానికి వెళ్ళే కొద్దీ మనకు భూమధ్య రేఖ వద్ద సహజంగా 12 గంటలు రాత్రి ఉంటే మనకు పగలు 12 గంటలు ఉంటుంది. అంటే ధ్రువాల వైపుకు వెళ్ళే కొద్దీ మనకు 12 గంటలు రాత్రి పగలు సహజంగా పగలు కాలము రాత్రి కాలం అనే గంటలు అనేవి పెరుగుతూ ఉత్తర ధ్రువం వైపుకు వెళ్ళే కొద్దీ పగలు గంటలు రాత్రి గంటలు అనేవి పెరుగుతూ మనకు సహజంగా ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద సహజంగా 6 నెలలు పగలు ఉంటే 6 నెలలు చీకటిగా ఇక్కడ చూడడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ పెరిగే వృక్షాల్లో అతి ప్రధానంగా చూడడం జరుగుతుంది. టండ్రా మండలంలో ఎలాంటి వృక్షాలు పెరుగుతాయనేది మనం సహజంగా మనకు చూడడం జరుగుతుంది. టండ్రా మండలంలో ఎన్ని రకాలటువంటి పొదలు అంటే అరణ్యాలు పెరుగుతాయనేది కూడా కొంత జాగ్రత్త తీసుకొని చూస్తే బాగుంటుంది. అంటే టండ్రా పొదలు అనేవి కొన్ని ఉంటాయి. టండ్రా గడ్డి భూములు అనేవి ఉన్నాయి. ఈ టండ్రా గడ్డి భూములు, టండ్రా పొదలు, అదేవిధంగా ఎడారి వృక్షజాలం అంటే ఎడారి ప్రాంతంగా మనకు శీతల ఎడారులుగా పిలువబడుతున్న టండ్రా మండలంలో మనకు ఎత్తు తక్కువగా ఉండి మనకు ఎండాకాలంలో అంటే ఎక్కువ సూర్యకిరణాలు ప్రసరించే ఆ కాలంలో మాత్రమే ఈ ఎడారి వృక్షజాలం అనేది మనకు జనరల్గా కనబడుతూ ఉంటుంది. శీతాకాలంలో ఈ ఎడారి వృక్షజాలం అనేది దాదాపుగా మనకు మంచుతో కప్పబడి ఈ వృక్షాలు ఉండడం చేత మనకు ఎండాకాలంలోనే ఒక 2 మనకు సహజంగా 4-5 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి ఈ ఎడారి వృక్షాలని పాపీలు, విల్లీలు, వయలెట్స్, వయోటెక్స్, బటర్ కప్స్ వంటి వృక్షాలు అంటే ఇవి చిన్న అంటే ఆకుల కంటే ఇక్కడ పూలే ఎక్కువగా పెద్దగా ఈ వృక్షాలకు ఉంటూ ఉంది. అయితే మనకు సహజంగా ఉత్తర అమెరికా ఖండంలోని ఈ టండ్రావాసులను ఏమని పిలుస్తారు, యురేషియా ఖండంలో ఉన్నటువంటి టండ్రావాసులను ఎలా పిలుస్తారనే ఆ పేర్లు అనేవి సహజంగా ఇప్పటి వరకు ఎక్కువగా రావడం జరిగింది. ఇక ఉత్తర అమెరికాలోని ఇక్కడ నివసించే ప్రజల్ని ఎస్కిమోలు అంటారు. యురేషియా ఖండంలో నివసించే ఈ ప్రజల్ని మనకు సహజంగా లాపులు అనే పేరుతోని పిలుస్తూ ఉంటారు. ఇక ఈ టండ్రా మండలంలో ఉన్నటువంటి మనకు అతి ప్రధానమైనటువంటి మృగపు అంటే మనకు అతి క్రూరమైన జంతువులుగా కూడా మనకు ఇక్కడ చాలా ఎక్కువగా క్రూరమైన జంతువులు ఉంటాయి. వీటిని ఆహారంగా మనకు ఈ జంతువులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ తర్వాత తీసుకుంటే ఎక్కువగా సైబీరియా ప్రాంతం నుంచి అలస్కా మనకు ఈ అలస్కా ఉత్తర కెనడా ప్రాంతంలోకి ఈ సైబీరియా ప్రాంత ప్రజలు ఎక్కువగా సంచారం అనేది మనకు ఈ ప్రాంతం నుంచి ఈ ఉత్తర అమెరికా ఖండంలోకి ప్రవేశించి ఆ ప్రాంత ప్రజలతో మమేకమై ఆ ప్రాంత మనకు సామాజిక వంటి అన్ని అంశాల్లో వీరికి మనకు వాళ్ళతో కలిసి ఉండడం వల్ల ఎన్నో అంశాలను వీళ్ళు నేర్చుకొని ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వరకు ఎక్కువగా మనకు సంతులనం చెందినట్టుగా తెలుస్తూ ఉంటుంది.